పార్టీ చెల్లించింది. ఈరోజు దాంతోపాటు అనేక కార్యక్రమాలు మన పెద్దెమూల మండలం సంబంధించింది. చెన్నారెడ్డి హయాంలో కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు కట్టినప్పుడు ఇప్పటి వరకు ఏం చేయలేకుండ్రి. మన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనగా కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు చివరి రైతుల వరకు ఆ కాలువలన్నీ కూడికట్టిస్తున్నారు. ఇప్పుడు ఆ కాలంలో కోట్పల్లి కాలువల వల్లే మనం వరి కానీ వేరుశనగ పంటలు కానీ పండిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం బీడుగా అయినాయి. కాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాలువల పని కూడా కొనసాగుతుంది. ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు ఎవరు పేదలున్నారో వాళ్ళకి చూసి ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేశారు. అలాగే గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఒకటి రాలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు, అందరికి ఇచ్చారు. ప్రతి కార్యక్రమం గెలిచిన 2 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండ్రు. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము.